యెహోవా చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదన్నట్లు నీవు దానిని స్వాధీనపరచుకున్న మొదలుపెట్టుమని నాతో చెప్పాను. మనము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము మొత్తము చదివినట్లయితే ఇక్కడ ఎవరెవరి సంతానం ఉన్నారు, దేవుడు ఎంతమందిని ఇక్కడ ఎంతమంది ద్వారా యుద్ధం జరిగింది, ఎంతమంది ద్వారా ఆ యుద్ధం జరుగుతుండగా ప్రజలను కాపాడినట్లుగా మనము చూస్తాము. ఎర్ర సముద్ర మార్గం అరణ్యముకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అక్కడ యెహోవా ఇక్కడ ప్రజలందరికీ సెలవిస్తూ ఉన్నాడు. శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమా, మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు అని మీరు భయపడకుడి, నేను మీకు సహాయంగా ఉన్నాను. మీకు స్వాస్థ్యంగా ఈ శేయీరును మన్నేమును నేను మీకు ఇచ్చి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. అసలు దేవుడు ఎంత గొప్ప. ఇక్కడనే మనము చూసినట్లయితే ఈ అరణ్య మార్గంలోనే మోయాబు అరణ్య మార్గంన ప్రయాణము చేయుచుండగా మరలా యెహోవా నాతో ఇట్లను, మోయాబులను మీరు బాధింపవద్దు, అక్కడ వారితో యుద్ధం చేయవద్దు. ఎందుకంటే అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంతో శారమ్మ కూడా దేవుని సేవ చేయడానికి వెళ్ళింది. వారితో పాటు అబ్రహాము లోతును కూడా తీసుకొని వెళ్ళాడు. కానీ అబ్రహాంను ఆశీర్వదించినట్లు అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఎవరిని మీరు బాధ పెట్టవద్దు. అమ్మోనీయులనే కానీ ఏదేమీయులనే కానీ మీరు బాధ పెట్టకూడదు. నేను ప్రతి వారికి వారి ప్రతిఫలము చొప్పున వారి దేశంను వారికి అప్పగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా దేవుని వాక్యంలో చూసినట్లయితే దేశమా భయపడకము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎరికో గోడలు కూలినప్పుడు ప్రజలందరూ దాని చుట్టూ తిరుగుతూ వారొక్క మాట కూడా మాట్లాడలేదు. లాస్ట్ రోజు ఎరికో గోడలు కూలుతుండగా వారు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. వారేమైనా రాళ్ళు పట్టుకున్నారా, లేకపోతే ఇంకేమైనా పనిముట్లను ఉపయోగించారా? దేవుణ్ణి స్తుతించారు. దేవుణ్ణి స్తుతించడం వలన ఆ ఎరికో గోడలను కూల్చి ఆ పట్టణాన్ని దేవుడి వారికి అప్పగించారు. ఈరోజు మన యొక్క పరిస్థితి, మన యొక్క సమస్య ఏదైనా దేశం యొక్క హృదయం అనే పట్టణంలో దేవుడు, మీరు నన్ను నివాసం చేసుకుంటే నేను మీ ప్రతి సమస్యను తీరుస్తాను, మీతో యుద్ధం చేయవాళ్ళతో నేను యుద్ధం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, మన ప్రపంచం కొరకు ప్రార్థన చేద్దాం, మనం అందరినీ ఆయన రాజ్యాన్ని వారసులుగా చేద్దాం. ఎందుకంటే మీరు నాకు కుమార్తెలై ఉన్నారు. మన రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం మనది, మన దేశం. మనం భూలోకంలో ఉన్నంత కాలమే ఇక్కడ ఉంటాం, కానీ మన పరలోకంలో ఉంది. కాబట్టి ఈ దేశము నీలగునట్లు నీవు దానిని స్వాధీనపరచుకోమని మొదలు పెట్టుమని నాతో చెప్పాను. కాబట్టి మనం ఉన్నన్ని రోజులు ఎక్కడ ఎవరికి ఎటువంటి గొడవలు కాకుండా దేవుడు శాంతిని కోరుకుంటున్నాడు. కాబట్టి శాంతియుతంగా బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ కొద్ది మాటలు మనం నీటిలో ఫలింపజేయగాక. చిన్న ప్రార్థన. మహోన్నతులైన దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మకుడ మీకు వందనాలయ్యా. ఇదిగోనైనా గొప్ప మాటలు తండ్రి అయ్యా తండ్రి, మీ వినికిడిలో ఫలింపజేయమని విన్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి అనేకులను రాజ్యాన్ని